ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం సార్వత్రిక సమ్మె చేపట్టినట్లు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ దేవరకొండ అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి కార్యాలయంలో చేపట్టిన సార్వత్రిక సమ్మె కార్యక్రమానికి సిఐటియు నాయకులు ఏఓఐ దేవరకొండ బ్రాంచ్ సెక్రటరీ రామన్ హాజరే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ మాట్లాడారు. ఇన్సూరెన్స్ రంగంలో పెను మార్పులు రానున్నాయని, వాటిని మనమందరం కలిసికట్టుగా స్పందించి పాలసీదారులకు సరైన సమయంలో సరైన సర్వీస్ అందించాలని డిమాండ్ చేశారు. ఏఐఈఏ పిలుపు మేరకు ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనగా సంఘీభావం తెలిపారు. అది చేస్తే చాలా బాగుంటుంది అంటారు, కానీ అందులో ఉన్నటువంటి పాయింట్లను మెయిన్గా తెలియజేస్తే బాగుంటుంది. ఆనంద యాప్ ద్వారా లాభం ఉన్నది, ఏజెంట్ మిత్రులకు కొంచెం నష్టం కూడా ఉన్నది. అటువంటి తరుణంలో కొత్త సాంకేతిక మనం అలవర్చుకోవడం మంచిది, కానీ అందులో ఉన్నటువంటి తెలియజేస్తే లోపాలని మన ఏజెంట్ మిత్రులు ముందు పోతారు. చాలామంది బిజినెస్ అనగానే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటారు, అందులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎటువంటి వాళ్ళు అంటే వచ్చిన పాలకులు మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ బిజినెస్ ఇస్తున్నాం, బిజినెస్ చేయడంలో మనకు వచ్చే లాభాలను వేరే వాళ్ళు తనకపోయే పరిస్థితి నెలకొన్నది. రంగం, టెలిఫోను, పోస్టలు, అంగన్వాడీ, ఆశా వర్కర్, గ్రామ పంచాయతీ వర్కర్, రైల్వే, నాయకులందరూ వచ్చి ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మె ఎందుకంటే పని గంటల దినాలని గతంలో పోరాడి తగ్గించుకున్నాం. ఇప్పుడు వచ్చిన కేంద్ర గవర్నమెంట్ మళ్ళీ అదే ప్రోగ్రాం చేస్తుంది కాబట్టి ఇది రాబోయే కాలంలో అందరి మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదివరకు పోట్లాడి 12 గంటలని 10 గంటలు 10 గంటలు 12 గంటలు తగ్గించుకుంటారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అదే పని పాత పద్ధతిలో చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే బడా పెట్టుబడిదారులకు ఈ వ్యవస్థను గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ పంపేసుకోవాలని ఉపయోగపడి చేస్తుంది. కాబట్టి సమ్మెను దేశవ్యాప్తంగా అన్ని సెక్టార్లో స్టార్ట్ అయ్యింది. 10 గంటలుగా స్టార్ట్ అయింది. అప్పటికే అన్ని ఆడియో ఆపుతారా, వినోర్ ఆపుతారా ఉన్నాయి. ఏ బ్యాంక్ సంబంధించి అక్కడ నడుస్తూనే ఉంది. ఎల్ఐసి ఆఫీస్ ఇక్కడ నడుస్తుంది, బ్యాంక్ వాళ్ళు అక్కడ చేస్తుంది, అన్ని రంగంలో. ఈ సమ్మెకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాబోయే కాలంలో అన్ని గవర్నమెంట్ వ్యవస్థలు తీసుకుపోయి ఆదాయాన్ని అమ్మాలి కట్టగట్టాలి గవర్నమెంట్ అదే చేస్తుంది. దీనివల్ల నష్టపోయేది ఎంప్లాయీస్ కాదు, సాధారణ మానవులకు అవకాశం ఉంది. ఇంకా రైతాంగం బాగా నష్టపోతుంది. ఇంకా 27వ పార్టీలు అందరూ ఏకమై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి గౌరవించేలా తగ్గబాధలు అవకాశం ఇవాళ ఈ కార్యక్రమానికి ఇన్సూరెన్స్ సెక్టర్ ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్యాలయాలన్నీ అంటే మన ప్రైవేటు పరంగా వెళ్ళే దూరంలో ఉంది. ఎప్పుడైనా ఎకానమీ పాలసీ అనేది ఎట్లుందంటే ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా మేము మన రీసెంట్గా ఒక క్లాస్కి అటెండ్ అయ్యాం సార్ తిరుపతిలో. మా ఏఏ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా సార్ ఏం చెప్పారంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎకానమీ పాలసీ అనేది ఒకటే ఉంటుంది. అందులో పెద్ద మనం ఎంత పోరాటం చేసినా వాళ్ళ మార్పులు మాత్రం మేము చేసే పద్ధతి ద్వంద్వ వైఖరి. ఎట్లా అంటే మేము చేద్దాం అనుకుంటే మేము చేసేస్తాం అంతే, ఇక మీరు ఏం మాట్లాడవద్దు అంటే ఎవరు ప్రభుత్వానికి అనుబంధం ఉండొద్దు అన్నట్టు, అంటే సెక్యూరిటీ లేకుండా చేద్దాం అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇది ద్వంద్వ వైఖరి లెక్క ఉంది. వాళ్ళకు మాత్రం ఒక 5 ఏళ్ళు చేసినా వాళ్ళకు పెన్షన్ ఉంటుంది. అదే మనము 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసినా మనకు ₹1 పెన్షన్ అనేది కూడా ఆశించలేము. ఎన్పిఎస్ ఓపీఎస్ అనుకుంటే సంథింగ్ అంటే ఎన్పిఎస్ అనేది ఇప్పుడు కొత్త పద్ధతి, యూపీఎస్ అని ఇంకో కొత్త పద్ధతి వచ్చింది. ఇవన్నీ అందరినీ నికమక చేయడానికి తప్పితే వేరే ఉద్దేశం వెళ్ళింది. మేము అందరం కోరుకునేది కూడా ఓపీఎస్. అలాగే 1996 బ్యాచ్ రిక్రూట్ వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు అంటే జాయిన్ అయిన కానీ వాళ్ళకి ఒక ఆశ ఉండే, మేము ఎప్పుడో 96లో రిక్రూట్ అయ్యేవాళ్ళం. అట్లాంటిది మాకు 2012-13లో మాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్వీస్ చేస్తున్నాం, కానీ మాకు ఇంతవరకు భరోసా లేదని చెప్పి అంతా మా తోటి కామ్రేడ్స్ వాళ్ళందరూ ఇప్పటికి వాళ్ళు ఇంకో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో రిటైర్మెంట్ అవుతారు. ఒక్కొక్కరికి నాకు తెలిసి మా అంటే 3,000-4,000 కంటే ఎక్కువ పెన్షన్ రాదు. మామూలుగా బయట మనము 55 ఏళ్ళు దాటితే 58 ఏళ్ళు దాటితే 4,000 పెన్షన్ వస్తుంది. కనీసం వీళ్ళు ఇన్నేళ్ళు సర్వీస్ చేసి కూడా వీళ్ళకి 3,000-4,000 అంటే ఎట్లా బతుకుతారు? ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కొంచెం వాళ్ళకి ఎవరికి ఇది చేయాలి. బ్రాంచ్ నుంచి ఈ యొక్క పోరాటం చేస్తున్నారు. దానికి నేను కూడా
అంగీకరిస్తున్నట్టుగా మీకు భావిస్తూ మరి ఈరోజు ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ స్థాయికి వచ్చిందంటే ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కన్నా ఈరోజు మన ఐసీయూ ఆల్ ఇండియా లీడర్ చేసిన తరుణంలో ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ స్థాయికి వచ్చిందని చెప్పేసి నా భావన మాత్రమే. తర్వాత ఎల్ఐసి ఏజెంట్లు డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత విషయం. ఎంతో పోరాడి వారు ఈరోజు ప్రతి క్షణం వారు మన లీడర్లు ఎంత ఆవేదనతో పనిచేశారో నాకు బాగా తెలుసు. మరి అటువంటి తరుణంలో ఈరోజు ఈ మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా నిలిచిందంటే నిజంగా ఒక విధంగా మన యూనియన్ అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగా సుమారుగా ఆల్ ఇండియాలో దాదాపు 14 లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్లు పనిచేస్తూ వారికి సహకరిస్తున్నటువంటి టీం డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా అందరం మనం కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడే ఈరోజు మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ స్థాయిలో ఉందంటే మనం గర్వపడాలి. కానీ దీనికి భిన్నంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి నేను యాజ్ ఎ మేనేజ్మెంట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మరి ఇదంతా మీకు తెలుసు. ఇందులో భాగంగా మీరు కూడా ఏదైతే మీరు స్ట్రైక్ చేస్తున్నారో నిజంగా మనస్ఫూర్తిగా మీరు కూడా మన ప్రతి విషయంలో మీరు కూడా పాలు పంచుకొని ఎటువంటి కలుషం లేకుండా మీరు సహకరించాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇందులో భాగంగా మన దేవరకొండ బ్రాంచ్ కాంప్లెక్స్ చాలా క్లారిటీగా చాలా క్లియర్గా పనిచేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన కాంపిటీషన్లో 7వ తారీఖు జరిగిన కాంపిటీషన్లో సుమారుగా 72,000 పాలసీలు వస్తూ దాదాపు ఒకే రోజు మనకు 154 కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా దగ్గర ఓన్లీ జోన్లో మన సౌత్ సెంట్రల్ జోన్లో సాధించి మీరు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. దాన్ని నేను 100% అంగీకరిస్తుంది సభాముఖంగా. కానీ ఇంకపై మనము రాబోయే రోజుల్లో కూడా చాలా మార్పులు వస్తున్న విషయం మీకు తెలుసు. 1 మ్యాన్ ఆఫీస్ రాబోతుంది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో. చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇంతకుముందు మన శేఖర్ మాట్లాడుతున్నట్టుగా ఆనంద్ యాప్లో ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్లు పనిచేస్తారో వాళ్ళు మాత్రమే మిగులుతారు ఫ్యూచర్లో. డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులు కూడా వాళ్ళకు కూడా వినూత్నమైన మార్పు రాబోతుంది. మనం ఇలాగే మనం నవ్వుతూ ఉంటాము. రోజు మన మేనేజ్మెంట్ రకరకాలమైన మార్పు తేవుతుంది. కాబట్టి దయచేసి మనం చాలా చాకచక్యంగా ఉండి తెలియని విషయాలు మీరు తెలుసుకొని మన యొక్క అవగాహనకు మీరు తప్పకుండా మీరు పెంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, మరియు మన కామ్రేడ్స్కు ముఖ్య గమనిక ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు వచ్చే బిజినెస్ను కూడా మనం మొన్న ఏ విధంగా మనము 150 పాలసీలు 5 గంటల లోపల ఏ విధంగా క్లీన్ చేసుకొని మనం ముందు పడ్డామో అదేవిధంగా మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆలోచిస్తూ, మరియు ఏఓఐ గారికి ముఖ్యంగా అందరికీ మీకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన మన రిపోర్ట్ అజ్జయ్ గారిని కూడా మనస్ఫూర్తిగా మన ఎల్ఐసి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.